ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము పోహాంగ్లో కల్చరల్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాం అన్నమాట. బీచ్ పక్కనే అన్నమాట ఫెస్టివల్ జరుగుతుంది. అటు ఇంకా ఉంది. కూర్చో ఫిరో అంటే ఇదాలా కొరియన్ రిచువల్స్ జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ. 자, 저승길이 가는 거 바쁜 것도 아니고 좀 쉬었다 가세. 자, 상품들하고 한잔하고 그래 또 다시 출발해가 갑시다. 이제 출발하고. పక్కనే బీచ్ వచ్చేసరికి హాఫ్ అయిపోయినాయి అన్నమాట. సో ఉన్నారు ఓ బీచ్ పక్కనే చూడండి ఎట్లా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది. ఓ వ్యూ చూడండి ఎంత బాగుందో. వా చూడండి. వా మేము ఇప్పుడు బీచ్ పక్కనే నడుస్తున్నాం అన్నమాట. ఆ ఫ్యాక్టరీల సౌండ్ వినిపిస్తూ ఉంది. ఇండియాలో ఎన్నెన్ని ఎక్స్పీరియన్స్లు చేస్తున్నామంటే అసలు ఇట్లా బీచ్ అటు సైడ్ బీచ్ పెట్టుకొని ఇటు సైడ్ నడవడం. వావ్, ఇది హోటల్ వావ్ వావ్ వావ్. ఈ హోటల్ వాళ్ళకి భలే ఉంటుంది. చూడచ్చు. అక్కడ మనుషులు ఉన్నారే. కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. వీళ్ళందరూ ఇప్పటికి పెరేడ్కి రెడీ అవుతున్నారనమాట. పెరేడ్కి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓన్లీ 5 మాత్రమే. మనం కొంచెం పేరేడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మేమైతే హన్బుక్ చేస్తున్నాము. 달에 드리는데 그 자리에 계속 앉아 계시는지 모르겠네요. 우리는 이곳에서 살며 살았다. 이 생각도 함께 흔드는 시간도 있습니다. 기타 대랑
트레이드가 몇 분만 계시는데 여러분들께서 협조를 잘 해주시니까요. 안 돼도 크게 필요가 없습니다. కార్పు ఇచ్చారు ఇది కట్టుకొని వాళ్ళతో పాటు మనం కలిసి తిరగొచ్చంట బ్యారేజ్లో. పెరేడ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 정말 많은 분들께서 낮에 더웠는데도 불구하고 안쪽에 계시다가 바깥으로 싹 나오셨는데 질서정연하게 앉아 계신 모습이 정말 보기 좋습니다. 들여다보니 손십선생이여 한각시 군각시 연두당 분두당 가말량 승대당 కొరియాలో పాతకాలం నుంచి వచ్చే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నేనైతే ఈ ట్రెడిషనల్ ఫెస్టివల్ని ఫస్ట్ టైం అయితే ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫెస్టివల్ని ఇంత దగ్గర నుంచి ఎప్పుడైనా చూసారేమో అది కూడా కామెంట్ చేయండి. 진짜 ఫస్ట్ టైం అయితే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకైతే అసలు ఎంత అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. వా గర్ల్స్ అసలు ఇంత బాగా పర్ఫామ్ చేస్తారా అనిపించింది.
మన ఇండియన్ ట్రెడిషనల్లో పంచభూతాలు అంటాం కదా, అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఈ ట్రెడిషనల్ని ఫాలో అవుతారు ఏమో మనకు తెలియదు. కానీ ఇక్కడైతే సన్కి సింబాలిక్గా ప్లస్ మూన్కి సింబాలిక్గా అండ్ సీ వాటర్ అంటే సీకి సింబాలిక్గా ఇక్కడైతే వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది జరిగింది. ఇక్కడ ఫస్ట్ సన్ అన్నమాట. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇదే పొజిషన్లో దీన్నైతే మోస్తూ ఉన్నారు. వుడ్తో చేసిందనమాట. వీళ్ళ రిచువల్స్ అంటారు, ఇవి కొరియన్ రిచువల్స్ అంటారు. మార్నింగ్ నుంచి మోస్తూ ఉన్నారు, మధ్య మధ్యలో దింపుతున్నారు. అసలు ఎంత గ్రేట్ అంటే నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. అసలు ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ అనేది ఇంతసేపు దాన్ని మెయింటైన్ చేయడం అనేది, అసలు ఆ ఎనర్జీని కానీ అదేని. ఈవినింగ్ ఆల్మోస్ట్ ఈ పర్ఫార్మెన్స్ అయిపోయేసరికి 7 అట్లా అయిందనమాట. నాకైతే చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది అనమాట. మెయిన్గా ఇక్కడ ఈ ఫెస్టివల్లో ఇది థంగ్సంజే విలేజ్ గార్డియన్ రిచువల్ అంటారు. అంటే ఒక కప్పులు పూజా ఖడ్గం తీసుకొని కలిసి నడుస్తారనమాట. అంటే ఎందుకు అంటే చెడు ఆత్మలను దూరం పెట్టడానికి, ప్లస్ గ్రామంలో రక్షణ కోసము జంటగా నడవడం అనేది కుటుంబం శాంతి కోసము, ప్లస్ సమాజంలో యూనిటీకి సింబాలిక్గా అండ్ హెల్త్ అండ్ వెల్త్ కోసం కూడా చేస్తారనమాట ఈ పూజలు అనేటివి. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి గేమ్స్ అనేటివి ఆడుకునే వాళ్ళము. తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇక్కడ చూస్తున్నాను, ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆడుతున్నారనమాట. నాకైతే చాలా ఫన్గా అనిపించింది. ఫైనల్గా నేను ఈ ఫెస్టివల్ని అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సౌత్ కొరియన్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ తెలుగమ్మాయి ఇన్ కొరియాని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.